హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ అట్లతెద్దు శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు చేసి చూపిస్తాను. ఉండ్రాళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ ఉండ్రాళ్ళు ప్రతి శుభకార్యాలకి ప్రతి పండగలకి చేసుకుంటారు. వీటికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఉండ్రాళ్ళు అనేవి నేను ఎంత ఈజీ మెథడ్లో చేసి చూపిస్తానో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. గ్లాస్ రైస్ రవ్వ, కొంచెం పచ్చిశనగపప్పు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2-3 స్పూన్స్ ఆయిల్. రండి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా బాండీ పెట్టుకుని ఈ పచ్చిశనగపప్పు అనేది 2-3 టైమ్స్ నేను వాటర్తో సోప్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. పోసుకుని ఈ శనగపప్పు వేసి బాగా మెత్తగా ఉడికేలాగా బాయిల్ చేసుకోవాలి. బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది నేను ఎందుకు వేసానో లాస్ట్లో మీకు చెప్తాను టిప్. చూసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ముందుగా 2.5 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. ఇలా పోసుకోవడం వల్ల మనకి ఉండ్రాళ్ళు అనేవి ఇంకా స్మూత్గా వస్తాయండి. ఇదే కొలత, ఇంకా మొండి కొలత. దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇది బాగా ఇందులో సాల్ట్ వేసుకుని బాగా మరిగాక అప్పుడు రైస్ రవ్వ పోసుకోవాలండి. ఇదిగోనండి పప్పు ఇలా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ వాటర్లో మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసేసి తర్వాత ఈ వాటర్ బాగా మరిగాక ఈ వాటర్ బాగా మరుగుతుంది చూడండి. ఈ వాటర్ బాగా మరిగాక స్టవ్ సిమ్ చేసేసి రైస్ రవ్వ పోసేసుకుని దగ్గరగా ఉడికిపోతుందండి. వాటర్ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేసి ఈ రైస్ రవ్వ వాటర్లో పోసేసి బాగా కలిపి లంప్స్ లేకుండా కలిపి, మధ్యలో ఇంకా కలపక్కర్లేదండి. ఒక 2 టైమ్స్ అయితే కలుపుకుంటే మొత్తం అంతా బాగా దగ్గరగా ఉడికిపోతుంది. అప్పుడు దీని మీద ఒక మూత వేసి స్టవ్ సిమ్ చేసేసి సిమ్లో ఉడకనిస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఇదిగోనండి ఈ నూక బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన నూకని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని కొంచెం చల్లారాక ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి. కొంతమంది నెయ్యి చెయ్యి తడి చేతితోటి చేస్తారు. అవి మధ్యాహ్నానికే పాడైపోతాయండి. అదేం అక్కర్లేదు. నేను ఇందాక చెప్పిన టిప్పు అదేనండి. బాండీకి అంటుకోకుండా వచ్చేసి చక్కగా పొడిగా పువ్వులాగా విడిపోయి ఉడికింది. చూసారా? ఇదిగోండి ఇప్పుడు ఈ ఉడికిన దాన్ని దగ్గరగా ఇలాగ చేసి అప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవాలండి. కొంతమంది చెప్పాను కదా నెయ్యి చేతితోటి నీళ్ళు చేతితోటి చేస్తారు. అదేమీ అక్కర్లేకుండా అలా చేసినవి 2 రోజులు, ఇలా చేసినవి 2 రోజులు నిల్వ ఉంటాయండి. అలా చేసినవి మధ్యాహ్నానికే పాడైపోతాయి. ఇలా చేసుకుంటే పక్కా కొలతలుగా నేను చెప్పిన పక్కా కొలతలతో చేసుకుంటే ఇవి 2 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఉండ్రాళ్ళ కింద చేసేసుకుందాము. ఇలా చేసుకుని చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా చేసుకుని దీని మీద కొంచెం నెయ్యి, బెల్లం ముక్క వేసి వినాయకుడికి నైవేద్యం పెడితే ఆయన ఎంతో సంతృష్టి చెందుతాడండి. ఇలా గుండ్రగా చేసుకుని (11, 9, 21) అలా నైవేద్యం పెడతారండి. ప్రతి శుభకార్యాల్లోనూ ముందు మీది కట్టుకుని ముందర ఉండ్రాళ్ళే చేస్తారు. చేసి వినాయకుడికి నైవేద్యం పెడతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ పనులైనా ఆటంకాలు లేకుండా ముందుకు జరగాలని కూడా ఈ సోమవారం బుధవారం ఉండ్రాళ్ళు పోసుకుంటే చాలా మంచిదండి. కమ్మని ఉండ్రాళ్ళు రెడీ అయ్యండి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో వేసే పదార్థాలు కూడా చాలా తక్కువ. ఇందులో ఎటువంటి కారం ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.